Hi friends, this is Surya and Prashant from Yatra Trials. Once again, thank you all because ఎందుకంటే మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దాని గురించి మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. సో నవ్ వీఆర్ ఇన్ అరకు నుండి మేము స్టార్ట్ అయ్యి అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది, తారబ్ వాటర్ ఫాల్స్ అని. అరకు నుండి ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో బట్ రోడ్ వాజ్ నాట్, అంటే మీన్ రోడ్ సరిగా లేదు. అయినప్పటికీ కూడా హిడెన్ ఏదైతే ఎవరు చూపించాలని మరి ఆల్రెడీ మేము బయాలో కూడా అదే పెట్టినాము, ఎవరు చూపిస్తామని. సో మీ ప్లాన్ టు గో దేర్, అంటే చాలా బాగుంటుందని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏదైతే బ్రిడ్జ్ ఉన్నదో ఇది జస్ట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాని సపరేట్ చేస్తుంది అనమాట. అక్కడ నుండి మేము కార్లో వెళ్ళాము, నేను ప్రశాంత్ అండ్ ఇంకొక ఫ్రెండ్ కూడా కలిసి వెళ్ళాము. సో అక్కడ నుండి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్స్ అస్సలు సరిగా ఉండదు, కొంచెం దూరం మాత్రం బెటర్ ఉన్నది, తర్వాత మాత్రం రోడ్ అస్సలు బాగాలేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే వర్షాకాలం కాబట్టి ఇంకా అంటే చాలా ఘోరంగా ఉన్నది. అయినా కూడా ఎట్లనే చేసి చూపించాలని ఒక ఆశతోని మేము స్టార్ట్ అయ్యి బయలుదేరినాము. సో మేము అట్లా వెళ్తున్నాము. అక్కడ అంటే జస్ట్ ప్రశాంత్ వాళ్ళ రిలేటివ్స్ అక్కడ ఉన్నారు. సో తెలుసుకొని వాళ్ళను కొంచెం మేము అంటే ఫోన్ చేసి కాల్ చేసి అడిగినాం ఏంటంటే ఇట్లా వస్తున్నామని. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇది దాటి వెళ్ళాలన్నమాట. ఆ ప్లేస్కి తారబ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ నది చిన్నది, అంటే చిన్న రివర్ లాగా ఉంటుంది, అది దాటి వెళ్ళాలి. ఈవెన్ అక్కడి వరకు మాత్రము ఏదైనా వెహికల్స్ వెళ్తాయి, అక్కడి నుండి మాత్రం కంపల్సరీ వెళ్ళాలి. సో మేము మరి అక్కడ నుండి మరి నదిలో నుండి దాటేసి చిన్నగా, అంటే మనకు ఆల్మోస్ట్ అంటే మోకాళ్ళ పై వరకు వస్తాయి వాటర్, అది దాటేసి మేము మరి నడుచుకుంటూ వెళ్ళాలంటున్నాం. నేను కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి అక్కడ ఎవరిదో 2 వీలర్ ఉంటే, 4 వీలర్ మాత్రం వెళ్ళదు. సో 2 వీలర్ ఉంటే అడిగి నేను 2 వీలర్ మీద వెళ్ళాను, కొంచెం నాకు లెగ్ పెయిన్ ఉండే కాబట్టి. సో మరి మిగతా ప్రశాంత్ మళ్ళీ ఇంకో ఫ్రెండ్ మాత్రం నడుచుకుంటూ వచ్చినారు, వాళ్ళతో పాటు ఇంకొక వేరే అతను కూడా వచ్చినాడు. సో చాలా అంటే ఇబ్బందికరంగా కొంచెం అంటే వెళ్ళడానికి కొంచెం కష్టము. సో అయినా కూడా ఎట్లైనా వెళ్ళాలని మేము ప్లాన్ చేసాము. ఇక్కడ ఒక బాబు కనబడుతుండు కదా, ఆ బాబు ఏం చేసిండంటే అది మరి ఎట్లా పట్టుకున్నాడు లేదు, చిన్న బాబు ఉన్నాడు, చూస్తే ఆయన ఉడుమును పట్టుకున్నాడు. ఉడుము ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు అనుకుంటా, ఫేమస్ ఏంటంటే దాన్ని ఉడుము తినాలి అంటే బ్యాక్ పెయిన్ అట్లాంటి వాళ్ళు ఉన్నలకు చాలా అంటే మంచి పని చేస్తుంది అని అంటారు. మరి నాకు ఎక్కువ తెలియదు, బట్ చూడండి ఆయన బాబు ఎట్లా పట్టుకున్నాడో దాన్ని, అది ప్రాణంతోనే ఉన్నది, ఇంకా చనిపోలేదు కూడా. మరి ఎట్లా కొట్టిండు ఏందో తెలియదు, దాన్ని కొట్టిండు, మొత్తం మీద కొట్టి అది వేసుకొని బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతున్నాడు. సో దాన్ని జస్ట్ అంటే వీడియో తీసిండ్రు. సో అక్కడ నుండి చూడండి రోడ్ ఎంత ఘోరంగా ఉన్నదో. ఏదైనా కానీ ఎట్లా ఘోరంగా ఉన్నా ఏదైనా కానీ ఖచ్చితంగా అది మీకు చూపించాలనే ఒక ఆలోచనతోనే మేము స్టార్ట్ అయినాము. ఇది ఒక అడ్వెంచర్ లెక్కనే ఉన్నది యాక్చువల్. అంటే మధ్యలో ఒక చిన్న రివర్లోకి వెళ్ళి దాటుడు, ఆ తర్వాత ఈ రోడ్ ఘోరంగా, రోడ్ బండి మీద అంటే 2 వీలర్ మీద వెళ్తే కూడా చాలా, అంటే అక్కడ లోకల్ వల్ల దాని మీద వెళ్ళినా కాబట్టి నేను వెళ్ళగలను కానీ, బట్ మనం నడపలేము, అంత ఘోరంగా ఉన్నాయి. అంటే అన్ని రాళ్ళు బురద ఘోరంగా ఉంది. అయినా కూడా సో ఎనీవే ఎట్లైనా వెళ్ళాలని అన్నాం. ఇక్కడ ఒక్కటి మీకు చెప్తేనే ఏంటంటే ఎక్కువ స్పెషల్ ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గర ఎవరైనా చాలా బాగుంటుంది. కొంచెం మీరు ఇబ్బంది అంటే కాదు అనుకొని ఎవరైనా రావాలంటే ఈవెన్ లంచ్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. అరకు నుండి మార్నింగ్ 6కి అట్లా వెళ్ళి బయలుదేరినామంటే అక్కడికి వెళ్ళేసరికి 8-8:30 అవుతుంది. అక్కడ నుండి అక్కడ మనం ఒక డే అంతా అంటే మనం ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 వరకు 6 వరకు అంటే 5:30 వరకు స్పెండ్ చేయొచ్చు. అక్కడనే లంచ్ అవంతా ప్రిపేర్ చేస్తారు, లోకల్ వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. కొంచెం పేమెంట్ వాళ్ళకి ఎంతనో పే చేయాల్సి వస్తుంది, కానీ చాలా చాలా బాగుంటుందట. అంటే ఇంకా మేము వెళ్తున్నాము, చాలా బాగుంటుందట అక్కడ. కాకపోతే వాళ్ళు మా మధ్యలో వెళ్తుంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమంటే ఇక్కడ మీరు ఎవరైనా వస్తే మాకు చెప్తే మేము వంట చేసేస్తాము, చిన్న టెంట్ లాగా వేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ చాలామంది అంటే కొందరు అక్కడ లోకల్ వైజాగ్ నుండి చాలామంది బండ్ల మీద వస్తారు చూడడానికి, ఎందుకంటే చాలా పెద్ద ఆంధ్రప్రదేశ్లోనే ఆల్మోస్ట్ అంటే ఒక పెద్ద వాటర్ ఫాల్స్ అని విన్నాం, బట్ దీనికి రోడ్ యాక్సెస్ సరిగా లేదు కాబట్టి రావడానికి ఇబ్బంది పడుతుండ్రట. అంతేగాని చాలా అంటే మంచి వాటర్ ఫాల్స్. సో మేము ఇక్కడికి మరి వచ్చి మీకు చూద్దామని మేము ప్లాన్ చేసుకొని వచ్చినాము. మీరు చూస్తున్నారు కదా, కనబడుతుంది కదా కొంచెం, అంటే వాటర్ ఫాల్స్ అనేది చాలా హైట్లో నుండి కిందికి వస్తాయి వాటర్, చాలా హైట్. బట్ ఇక్కడ లోపల అంటే కొందరు దగ్గరికి వాటర్ ఫాల్ దగ్గర కొన్ని పెద్ద పెద్ద రౌతులు ఉంటాయి, అక్కడికి వెళ్తే లాస్ట్ టైం కూడా ఎవరు చనిపోయినారని అన్నారు. సో మేము అంతా అంటే రిస్క్ తీసుకోకుండా కొంచెం దూరం నుండే చూద్దాం అనుకున్నాం. బట్ నియర్ బై అంటే మనము
చాలా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు మనము, అదేమీ ఇబ్బంది లేదు. సో కొంచెం అక్కడ వ్యూ మాత్రం చాలా అంటే చాలా సూపర్ అస్సం ఉంటుంది అసలు, అంటే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మేము అంటే అంత దూరం నడిచి ఇబ్బంది పడి వెళ్ళిందంతా కూడా ఆడికి వస్తే మర్చిపోతాం. ఎందుకంటే ఇట్లా వాటర్ స్ప్రింకిల్ అయినట్టు అక్కడ వాటర్ ఫాల్స్, అంటే అక్కడ అంత ఆ ప్రెషర్తోని మొత్తం వర్షం పడ్డట్టు వస్తుంటుంది. చాలా అంటే చాలా మస్తు సూపర్ అనిపించింది. మేము చాలా ఎంజాయ్ చేసినాం. ఇది ఆల్మోస్ట్ అంటే అక్కడ తెలిసినంత మట్టుకు కనుక్కున్నంత మట్టుకు ఆంధ్రప్రదేశ్లోనే అంటే వాటర్ ఫాల్స్లలో ఇది పెద్ద వాటర్ ఫాల్స్ అట. చూడండి చాలా హైట్ నుండి వస్తుంటుంది, చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా రావాలంటే మీరు జస్ట్ కామెంట్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాము. జస్ట్ ఒక డే మాత్రం ఇక్కడ అంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే మీకు లంచ్ అవన్నీ కూడా అక్కడ లోకల్లో మేము నంబర్స్ ఇస్తాము, మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. చాలా సూపర్ అంటే సూపర్ ఉన్నది. మీరు చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నదో, అంత పైకి వెళ్ళి చాలా ప్రెజర్తో పడుతుంది. ఇంకా కొంచెం 1-2 months అయితే ఇంకా బాగుంటుందట. చాలా అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చట. కాకపోతే అన్ని చుట్టుపక్కల పెద్ద పెద్ద రాళ్ళు అవి ఉన్నాయి. ఆ పైన ఫొటోస్ తీసుకొని అంతా ఫుల్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అది ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా చాలా ఎంజాయ్ చేసినాము. ఆల్మోస్ట్ ఒక 2 hours 3 hours అక్కడనే స్పెండ్ చేసినాము. అక్కడ నుండి రావాలంటేనే ఇబ్బంది అనిపించింది. మేము ఇక్కడ ఇది చూసుకున్న తర్వాత ఈ వాటర్ ఫాల్స్ అయిన తర్వాత ఇంకొక అంటే ఒక 20 minutes 30 minutesలో కొంచెం ముందుకు పోతే ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది ఒరిస్సాది. అక్కడ జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి వ్యూ చాలా బాగుంటుంది అంటే. సో మేము అక్కడికి కూడా వెళ్ళినాము. మీరు చూడండి చాలా అంటే సూపర్ వ్యూ ఉన్నది. ఆ బ్రిడ్జ్ కట్టిండ్రట. బ్రిడ్జ్ కట్టక ముందు జస్ట్ ఇది ఏంటంటే ఓన్లీ పడవలలో వెళ్ళేవాళ్ళట. అంటే చిన్న చిన్న పడవలు ఉంటాయి కదా, ఆ పడవలనే వెళ్ళేవాళ్ళట. మీరు చూడండి ఆ పడవలు. ఇప్పుడైతే అలాంటిది ఏం లేదు. సో ఫ్రెండ్స్ ఎంజాయ్, థ్యాంక్ యూ.